హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో జీలకర్ర, ధనియాలు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే టమాటాలు మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనలీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. మనం ముందుగానే మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా దొండకాయ పీసెస్, అందులోకి ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని చిన్న అల్లం పీసు, తర్వాత వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ విధంగా పట్టుకోవాలి. మరీ పేస్ట్లా చేసేసుకోకూడదు, బాగుండదు టేస్ట్ ఆ విధంగా చేస్తే. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పప్పు కోసం. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మినప్పప్పు, తర్వాత వచ్చేసి దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫైనలీ కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడిని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫైనలీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైసు, చపాతీకి దేనికైనా కాంబినేషన్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.